ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఒక కూలోడివి, ఒక పనోడివి, ఒకడి కింద బానిసవి అని చెప్పే చాలామంది జీవితం మీద అవగాహన లేని వాళ్ళు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పే పనికిరాని మాటలన్నమాట. నీ దగ్గర డబ్బులుంది, నీ దగ్గర ఫైనాన్షియల్‌గా సపోర్టివ్ ఉందంటే నువ్వు ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేసినా నడుస్తుంది. కానీ ఒక సామాన్యుడు, ఒక కూలి మనిషి కొడుకు, లేదంటే ఒక రైతు కొడుకు సరాసరి డైరెక్ట్ వెళ్ళిపోయి వ్యాపారం చేయాలి అంటే చాలా కష్టం అన్నమాట. నష్టపోతే కనుక జీవితమే ఎత్తిపోతుంది. అందుకని ఎవడైతే నువ్వు బానిస, కట్టు బానిస, లేదంటే నువ్వు ఉద్యోగం చేయకూడదు, లేదంటే అదొక బానిసత్వము, ఒకరి కింద నువ్వు పని చేయాలి అని చెప్పి డీమోటివేట్ చేస్తే కనుక వినకండి. ఎందుకంటే నీకు ఒక ఉద్యోగం అవసరం కాబట్టి ఒక ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకొని కొంతకాలం, అది 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, వీలైతే 20 సంవత్సరాల, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు నువ్వు ఉద్యోగం చేసి వ్యాపారంలోకి వెళ్ళగలగాలి. లేదా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బుతోటి ప్రీ ప్లాన్డ్గా, పద్ధతిగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నావు అంటే నువ్వు 6 నెలలు ఇంట్లో కూర్చున్నా, లేదా 6 నెలలు వ్యాపారం జరగకపోయినా సరే, ఆ వ్యాపారం జరగకపోయినా నేను బ్రతకగలను అనే సంపద నీ దగ్గర ఉండాలి. నష్టం వచ్చిందా, నువ్వు పెట్టిన పెట్టుబడి ఎత్తిపోయినా సరే దాన్ని నువ్వు తట్టుకోగలగాలి. అప్పుడే నువ్వు వ్యాపారం జోలికి వెళ్ళాలి. అంతేగాని పనికిమాలిన ఉడుకులు, పనికిమాలిన చేష్టాలతోటి పిల్లల జీవితాలను నాశనం చేసి చాలా ఏళ్ళు వాళ్ళని ఖాళీగా పెట్టేసి అటు ఉద్యోగం చేయలేరు, ఇటు వ్యాపారం చేయలేరు, సతమతమయ్యి అటు ఇటు లాక్కోలేక పీక్కోలేక బాధ్యతలు నెత్తిన పడి పిల్లలు అని చెప్పి బాధ్యతలు నెత్తిన పడినప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకు, లేదంటే ఏదో ఒక వ్యాపారం చేయాలంటే భయం వేస్తుంది అనమాట. అప్పటి వరకు అన్ని ప్రయోగాలు చేసింటారు, అప్పులు సప్పులు చేసేసి ఎత్తిపోయింటారు అనమాట. అందుకే ప్రతి ఒక్క యువకుడు కానీ, యువతి కానీ, మీరు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఉద్యోగం కానీ, ఒక చిన్న పని కానీ చేసి కొంచెం డబ్బులు ఎత్తిపెట్టుకోండి. మీ డబ్బులు ఎత్తిపెట్టుకున్న దాంట్లో సగం దాంతో వ్యాపారం మొదలుపెట్టి సగాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే మీకు ప్రత్యేకమైన అవసరాల కోసం కొంచెం డబ్బులను ఎత్తిపెట్టుకొని అప్పుడు వ్యాపారం చేయండి. ఇది వ్యాపార దక్షత. అంతేకాని నా దగ్గర డబ్బు లేదు, నేను లోన్ పెట్టి దాంతో వ్యాపారం చేస్తాను అని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రాక్టికల్గా చాలామందికి ఇది వర్కౌట్ అవ్వదన్నమాట. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఉద్యోగం మానేసి నేను కూడా వ్యాపారం చేయగలను, కానీ ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అనుభవం, డబ్బులు లేవు. ఆలోచించు మిత్రమా.